హాయ్ అన్న అందరికీ. నేను ఇవాళ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే స్టాక్ మార్కెట్ నాకు ఫస్ట్ ఎలా అలవాటైంది, ఎట్లా తెలుసుకున్నాను నేను అని చెప్తాను మేడం. నేను ఎక్కువైతే ఎక్కువ చదువుకోలేదు. సో నాకు ఆఫీస్ బాయ్గా ఉన్నప్పుడు దాంట్లో పనిచేసేటప్పుడు చార్టెడ్ అకౌంట్ కంపెనీ మాది. సో దాంట్లో ఆబ్వియస్లీ క్లయింట్లు వస్తారు మార్కెట్ గురించి అదని ఇదని. ప్లస్ అట్లనే ఇంకేమైందంటే మా అన్నలు ఇద్దరు ఉండేవాళ్ళు సీనియర్, ఒక అకౌంటెంట్, ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ చూసుకునే అన్న, ఒక అతను ఉండేవాడు. సో అన్న వాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, ట్రేడింగ్ చేయడము ఇలా చేసేవాళ్ళు. నాకు అంత చిన్న ఏజ్, నాకు అప్పుడు ఎంత ఉండేదో 16 అట్లా ఉండేది ఏజ్. నాకు పెద్దగా దాని గురించి తెలియదు. సరే వాళ్ళు మాట్లాడుకుంటూ వినడం ఒకటే అర్థమయ్యేది. ఏం కొంటున్నారు ఊకే వినేవాడిని. ఎల్ఐసీలు, ఎంఆర్ఎఫ్, లారస్ ల్యాబ్ కాదు, నాటకో ఫార్మా, హెచ్డిఐఎల్, ఇంకోటి ఎల్ఐసి, రిలయన్స్ పవరు, రిలయన్స్ ఇండస్ట్రీ, ఇంకేవో ఇలా పేర్లు వినపడేవి నాకు. అంతే అని అసలు ఏంది దేనికి సంబంధించిన కంపెనీలు పెద్దగా మనకు తెలియదు కదా. ఏదో వాళ్ళు మాట్లాడుతానో ఒకరోజు నేను ఇంట్రెస్ట్గా ఉంటే అడిగా, అన్న ఏంటన్నా అసలు ఏందన్న ఇది ఎక్కడ కొంటున్నావు అన్న అని. నాకంటే కొనడం కాదురా ఇది స్టాక్ మార్కెట్ అన్న మొత్తం చెప్పాడు అన్నమాట ఒకరోజు. అరే ఇట్లా కొంటాము, రేటు పెరిగాక మేము అమ్ముకుంటాం రా, మాకు డబ్బులు ఇట్లా లాభం వస్తుంది మనకి, ఛార్జెస్ ఇట్లా కంపెనీ అంటే ఎట్లా అన్న ఎక్కడి నుంచి కొంటారు మీరు, ఫోన్లో చెప్తున్నారు ఎవరు కొంటారన్న. అప్పుడు మనకి ఆన్లైన్లో జిరోదా, ఏంజల్ బ్రోకింగ్ ఇవన్నీ ఉండేవి కాదన్నమాట. సో అట్లా అనమాట నాకు అర్థమైంది, ఓహో ఇది ఏదో ఉంది, ఇది మనం తెలుసుకొని క్యూరియాసిటీ పుట్టింది. ఆ చిన్న ఏజ్ కదా మనకి క్యూరియాసిటీ, ఏదో ఏదో నేర్చుకోవాలి అనేది ఉండేది. అప్పుడప్పుడు అట్లా స్టార్ట్ అయింది. అప్పుడులో టీవీలు కూడా ఎక్కువ లేవు, ఈ న్యూస్ ఛానల్ మనకు తెలియదు స్టాక్ మార్కెట్ గురించి. ఒక ఈటీవీ 2 మాత్రం చిన్న న్యూస్ వచ్చేది, ఈవినింగ్ పూట మార్నింగ్ పూట న్యూస్ వస్తుంది కదా, మార్కెట్ పెరిగింది, నిఫ్టీ ఇన్ని పాయింట్లు పెరిగింది, బిఎస్సి ఇన్ని పాయింట్లు, ఇంతే. అప్పుడు ఇంకా పెద్దగా ఇంత యూట్యూబ్ కూడా ఫేమస్ కాలేదు అప్పుడు, ఇన్ని ఛానల్స్లో అప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. అన్న నాకు కూడా కావాలన్నా అంటే, లేదురా నీకు తెలియదురా అట్లా ఇట్లా అంటే, లేదన్నా నేను తీసుకుంటా అంటే. అప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా సరిగ్గా లేదు. బ్యాంక్ అకౌంట్ అప్పటికి నేను అట్లా 1 year 2 years గడిచిపోయింది. అప్పుడు 18 ఏళ్ళు వచ్చింది. పాన్ కార్డ్ తీసా ఫస్ట్. కేవలం మార్కెట్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ కావాలి. సో అట్లా పాన్ కార్డ్ తీసాక ఏంటంటే ఆంధ్ర బ్యాంకులో వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేశా. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశా. అకౌంట్ ఓపెన్ చేయగానే సడన్ వచ్చేసింది జీరోదా సారీ అదేంది జన్ సెక్రటరీలో ఉండే అమీర్పేట్లో. అక్కడికి వెళ్ళి డబ్బా అకౌంట్ ఓపెన్ చేసేసి చెక్కు సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేసి, అంటే రాదన్నమాట అసలు ఇంతవరకు, మనకు అవసరం లేదు కదా, మనకేం చేయలే కదా. సో చెక్కు సైన్ అంతా పెట్టేసి, సో అట్లా అనమాట. నెక్స్ట్ మిగతాదే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.